హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం అండర్ ద డూమ్ అనే వెబ్ సిరీస్ పార్ట్ 5 గురించి డిస్కస్ చేద్దాం. నేను ఆల్రెడీ ఫస్ట్ 4 పార్ట్స్ గురించి మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కనుక ఆ వీడియోస్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ ఇస్తాను, వెళ్ళి చూసేయండి. పార్ట్ 4 ఎండింగ్లో యాంజీ అండ్ గ్రూపు డోమ్ని టచ్ చేసినప్పుడు వాళ్ళకి జిమ్ కత్తిబాటలతో కనిపించాడు కదా, అలాగే వీళ్ళ చేతుల్లోనేమో కత్తులు అనేవి ఉన్నాయి. దాంతో యాంజీ అండ్ గ్రూపు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక టెన్షన్ అవుతారు. అప్పుడే జూనియర్ తన ఫాదర్ని అలా చూసేసరికి తన ఫాదర్కి ఏం జరిగిందో అని అనుకుని జిమ్ దగ్గరికి పరిగెడతాడు. అతను వెళ్ళగానే యాంజీ జో అండ్ నోరిల్ తోటి ఈ డోమ్ మనతో జిమ్ని చంపేయమని చెబుతుందని అంటుంది. ఇంకో పక్క జిమ్ బార్బీ కనుక ఆ హత్యలు తను చేయలేదని అందరికీ చెప్పేస్తే తన పని అయిపోతుందని భయపడి బార్బీని ఒక మర్డరర్గా ఫ్రేమ్ చేస్తాడు. అలాగే మీకు బార్బీ కనుక కనబడితే అతన్ని వదిలిపెట్టకండి, అతను ఒక హంతకుడు, ఒక హంతకుడిని మనం స్వేచ్ఛగా తిరగనివ్వకూడదు అని అందరికీ చెప్తాడు. అలాగే హోటల్లో కొంతమంది ప్రజలను గ్యాదర్ చేసి బార్బీని పట్టుకోవడానికి ఒక సెర్చ్ పార్టీని ఏర్పాటు చేస్తాడు. లిండా కూడా ఏమీ చేయలేక జిమ్ని సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ జిమ్ తన తెలివితోటి తను మంచోడుగా లిండాని నమ్మేస్తాడు. హాస్పిటల్లో జూలియా ఇంకా కోమాలోనే ఉంటుంది, కానీ ఆమె డేంజర్ నుండి బయటపడుతుంది. నెక్స్ట్ జూలియా దగ్గరికి వస్తాడు. అక్కడే ఉన్న నర్సు ఇంకొన్ని రోజుల్లో జూలియా స్పృహలోకి వస్తుందని జూనియర్కి చెప్తుంది. మీన్వైల్ రేడియో స్టేషన్లో డోడే తన దగ్గర ఉన్న మెషిన్ సహాయంతో డోమ్ బయట ఉన్న సోల్జర్స్ మాటలను వింటూ ఉంటుంది. వాళ్ళు ఇప్పటికీ కూడా బార్బీ గురించే మాట్లాడుకుంటూ మనం ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా బార్బీని కాంటాక్ట్ అవ్వాలని అంటూ ఉంటారు. అలాగే వాళ్ళు బ్లాక్ ఎగ్ గురించి కూడా మాట్లాడుకుంటారు, కానీ వాళ్ళ దగ్గర ఎగ్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఏమీ ఉండదు. వాళ్ళ మాటలను విన్న తర్వాత డోడేకి తనకి మినీ డోమ్ అండ్ దాని లోపల ఉన్న ఎగ్ కారణంగా ఎలక్ట్రిక్ షాక్ తగిలిందనే విషయం గుర్తొస్తుంది. దాంతో ఆమె వెంటనే తన ఫోన్ని ఓపెన్ చేసి తను తీసిన ఫొటోస్ని చూస్తుంది. ఆ ఫొటోస్లో ఎగ్ ఫోటో కూడా ఉంటుంది. ఫోటోని చూసిన వెంటనే ఆమె ఈ విషయం గురించి జిమ్కి చెప్పాలని అనుకుంటుంది. యానిమల్ షెడ్లో యాంజీ, జో అండ్ నోరిలు మినీ డోమ్ అండ్ ఎగ్లను చూస్తూ అసలు మనకి జిమ్ ఎందుకు కనిపించాడు, అతను ఏదైనా తప్పు చేశాడా, డోమ్ జిమ్ని ఏం చేయాలని అనుకుంటుందని ఆలోచిస్తారు. అప్పుడే యాంజీ మనం ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా జిమ్ని చంపేయాలని నోరి వాళ్ళకి చెప్తుంది. బట్ ఇక్కడ చిక్ ఏంటంటే వీళ్ళ గ్రూప్లో జూనియర్ కూడా ఉన్నాడు. అతను ఖచ్చితంగా జిమ్ని చంపడానికి ఒప్పుకోడు. సో వీళ్ళు జూనియర్తో జిమ్ గురించి మాట్లాడి జూనియర్ని కోల్పోవాలని అనుకోరు. ప్రస్తుతానికి వాళ్ళు డోమ్ లోపల ఉన్న కోకోన్ నుండి బటర్ఫ్లై బయటకు వచ్చేంత వరకు వెయిట్ చేద్దామని అనుకుంటారు. అప్పుడే సడన్గా క్యారలిన్ అక్కడికి వచ్చి ఎగ్ని చూసేస్తుంది. దాంతో నోరి ఎగ్ గురించి అన్ని విషయాలు క్యారలిన్కి చెప్పి దయచేసి నువ్వు ఎగ్ గురించి ఎవరి దగ్గర చెప్పొద్దని అంటుంది. క్యారలిన్ కూడా మనం ఎలాగో ఆ జిమ్ గాడిని నమ్మలేమని అనుకుని వీళ్ళకి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటుంది. జూనియర్ జిమ్ దగ్గరికి వెళ్ళి అతన్ని హ్యాక్ చేసుకుంటాడు. జిమ్ బాగానే ఉండడంతో జూనియర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. జిమ్ డెత్ విజన్ చూసినప్పటి నుంచి జూనియర్ తన డాడ్ని ఎలాగైనా సరే ప్రొటెక్ట్ చేసుకోవాలని డిసైడ్ అవుతాడు. నెక్స్ట్ జిమ్ నువ్వు జూలియాకి కాపలాకాయి, అప్పుడు బార్బీ ఆమెను ఏమీ చేయలేడని జూనియర్కి చెప్తాడు. దాంతోపాటు ఒకవేళ జూలియా స్పృహలోకి వస్తే నాకు తెలియజేయని కూడా అంటాడు. జూలియా బార్బీ గురించి ఎవరికి నిజం చెప్పకూడదని జిమ్ భావిస్తాడు. ఇన్ఫ్యాక్ట్ బార్బీ జూలియాపై అటాక్ చేయలేదు, కానీ ప్రజలందరూ బార్బీనే జూలియాని చంపడానికి ట్రై చేశాడని అనుకుంటున్నారు. ఒకవేళ జూలియా నిజం చెప్పేస్తే తన గుట్టు బయటపడిపోతుందని జిమ్ భయపడతాడు. ఆఫ్టర్ దట్ డోడే జిమ్ దగ్గరికి వచ్చి రేడియోలో తన విన్న విషయాల గురించి చెప్తుంది. సో ఇప్పుడు జిమ్ మళ్ళీ రేడియో స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఇంకోసారి డోడే విన్న రికార్డింగ్స్ని వినాలని అనుకుంటాడు. అలాగే జిమ్కి జో వల్ల యానిమల్ షెడ్లో ఉన్న ఎగ్ గురించి కూడా తెలుస్తుంది. కానీ అప్పుడే సోల్జర్స్ జిమ్ ఏ విధంగా లెస్టర్ని చంపేశాడు అనే విషయం గురించి మాట్లాడుకుంటారు. దాన్ని డోడే కూడా విని షాక్ అవుతుంది. తర్వాత ఆమె భయపడుతూనే నువ్వు ఇప్పటివరకు ఎంతమందిని చంపేశావని జిమ్ని అడుగుతుంది. డోడేకి నిజం తెలిసిపోవడంతో జిమ్ తను చేసిన క్రైమ్స్ గురించి డోడేకి చెప్పేస్తాడు. తర్వాత అతను డోడేని చంపేసి రేడియో స్టేషన్ని తగలబెట్టేస్తాడు. దీని గురించి లిండాకి అండ్ ఫిల్కి తెలుస్తుంది. వీళ్ళు బార్బీనే ఇదంతా చేశాడు అని అనుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ రేడియో స్టేషన్ నుండే కదా బార్బీని పట్టుకోవాలని అనౌన్స్ చేసింది. అందువల్లే బార్బీకి కోపం వచ్చి డోడేని చంపేశాడని ఫిల్ భావిస్తాడు. ఇంకో పక్క బార్బీ యాంజీని కనిపెట్టి ఇప్పుడు జూలియా లైఫ్ డేంజర్లో ఉందని ఆమెకి చెప్తాడు. జిమ్ గడు నాకు నిజం చెప్పడానికి ఉన్న అన్ని మార్గాలని మూసేశాడు, ఇప్పుడు జూలియా స్పృహలోకి వస్తే నిజాలు అవే బయటపడతాయని యాంజీకి చెప్తాడు. బార్బీ ఎలాగైనా సరే జూలియాని జిమ్ దగ్గర నుంచి కాపాడాలని అనుకుంటాడు. యాంజీ కూడా జూలియాని కాపాడడానికి ఒప్పుకుంటుంది. అలాగే ఆమె బార్బీని హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్లి బ్యాక్ డోర్ నుండి బార్బీని లోపలికి తీసుకెళ్తుంది.
అండ్ దాంతోపాటు ఆమె జూనియర్ని డిస్ట్రాక్ట్ చేస్తుంది. అప్పుడే బార్బీ స్పృహ లేకుండా పడి ఉన్న జూలియాని అంబులెన్స్ దగ్గరికి తీసుకెళ్తాడు. దీని గురించి జూనియర్కి తెలిసి అతను ఇమీడియట్గా లిండాకి కాల్ చేసి చెప్తాడు. బార్బీ అంబులెన్స్ని డ్రైవ్ చేసి జూలియాని అక్కడ నుండి తీసుకెళ్ళమని యాంజీకి చెప్తాడు. అలాగే అతను పోలీసులను డిస్ట్రాక్ట్ చేస్తాడు. బార్బీ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. సో ఇప్పుడు యాంజీ జూలియాని హాస్పిటల్ నుండి తీసుకెళ్ళిపోతుంది. అలాగే ఆమె ఒక పోలీస్ రేడియోని కూడా తీసుకెళ్ళగలుగుతుంది. సో ఇప్పుడు పోలీసులు తమ కోసం ఎక్కడెక్కడ వెతికినా సరే ఆ విషయాల గురించి యాంజీకి ముందే తెలుస్తాయి. లిండా బార్బీకి గన్ గురిపెడుతుంది. అప్పుడే ఫిల్ బార్బీని ఒక్కటి పీకుతాడు. తర్వాత లిండా బార్బీని అరెస్ట్ చేస్తుంది. ఇంకో పక్క నోరి అండ్ జోలు ఎగ్ని బెన్ హౌస్ దగ్గరికి తీసుకొస్తారు. ఎందుకంటే జిమ్ ఏర్పాటు చేసిన సెర్చ్ పార్టీ ఆల్రెడీ బెన్ హౌస్ని చెక్ చేసేస్తారు. సో నోరి వాళ్ళు ఎగ్ గురించి జిమ్కి తెలిస్తే తమకి రిస్క్ అని చెప్పి ఆ ఎగ్ని బెన్ దగ్గరికి తీసుకొస్తారు. బెన్ కూడా ఎగ్ని దాయడానికి ఒప్పుకుని దాన్ని తన రూమ్లోనే పెడతాడు. నెక్స్ట్ జిమ్ వాళ్ళు యానిమల్ షెడ్ దగ్గరికి వెళ్ళి ఎగ్ కోసం సెర్చ్ చేయాలని చూస్తారు. కానీ క్యార్లిన్ వాళ్ళని ఆపి వాళ్ళతో గొడవ పెట్టుకుంటుంది. మీరు ఓనర్స్ లేకుండా వాళ్ళ ప్లేస్లో ఎంటర్ అవ్వకూడదని ఆమె జిమ్కి చెప్తుంది. కానీ జిమ్ గాడు తన వెంట వచ్చిన మనుషుల సహాయంతో క్యార్లిన్ని పట్టుకుంటాడు. తర్వాత అతను షెడ్లోకి వెళ్తాడు. అప్పుడే నోరి అండ్ జోలు అక్కడికి వచ్చి జిమ్ గడి మనుషులతో ఫైట్ చేయాలని అనుకుంటారు. బట్ వాళ్ళు వీళ్ళిద్దరిని కూడా పట్టేసుకుంటారు. హౌవెవర్ జిమ్ షెడ్ డోర్స్ని ఓపెన్ చేస్తాడు. కానీ లోపల మొత్తం ఖాళీగా ఉంటుంది. అది చూసి జిమ్ సర్ప్రైజ్ అయిపోతాడు. తర్వాత అతను ఈ ప్లేస్లో ఒక ఎగ్ ఉండాలి కదా, అది ఇప్పుడు ఎక్కడ ఉంది అని నోరి వాళ్ళని అడుగుతాడు. కానీ వాళ్ళు మాత్రం ఎగ్ అదేంటి, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో మాకేం అర్థం కావడం లేదని జిమ్కి చెప్తారు. అలాగే వాళ్ళు తమకి ఎగ్ గురించి ఏమి తెలియనట్టుగా నటిస్తారు. దాంతో జిమ్కి కోపం వచ్చి నోరి అండ్ జోలను అరెస్ట్ చేసి జైల్లో పడేస్తాడు. జిమ్ నోరి వాళ్ళను భయపెట్టైనా సరే ఎగ్ గురించి తెలుసుకోవాలని అనుకుంటాడు. యాక్చువల్గా అతను డోమ్ మాయమైపోయే లోపు తన గురించి తెలిసిన వాళ్ళందరినీ చంపేయాలని అనుకుంటాడు. సో అందువల్లే అతను ఎగ్ కోసం అంతలాగా వెతుకుతూ ఉంటాడు. పోలీస్ స్టేషన్ సెల్లో జో అండ్ నోరీలు సెల్ నుండి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. అదే టైంలో జిమ్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఎగ్ ఎక్కడ ఉందో చెప్పమని బెదిరిస్తాడు. అప్పుడే నోరి జిమ్ని తిడుతుంది. దాంతో అతను నోరి సెల్ లోపలికి చాలా కోపంగా వస్తాడు. కానీ నోరి అతని సెల్లోకి రాగానే అతనిపై ఒక కత్తితోటి దాడి చేస్తుంది. బట్ జిమ్ దాని నుండి తప్పించుకుని నేను మీకు ఇంకొక అవకాశం ఇస్తా, మర్యాదగా మీరు ఎగ్ ఎక్కడ ఉందో చెప్పండి అని చెప్పి వెళ్ళిపోతాడు. లిండా బార్బీని పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకొచ్చి అతని చేతుల్ని లాక్ చేసి సెల్లో పడేస్తుంది. జూలియా తప్పించుకోవడంతో అతని గుట్ట ఎక్కడ బయటపడుతుందని భయపడి జిమ్ జూలియా గురించి ఏమైనా తెలిసిందా అని లిండాని అడుగుతాడు. బట్ లిండా తనకి జూలియా గురించి ఏమీ తెలియలేదని చెప్తుంది. ఇంకో పక్క బెన్ హౌస్లో ఎగ్ విచిత్రమైన సౌండ్స్ అనేవి చేస్తుంది. దాంతో బెన్కి తలపోటు వస్తుంది. నెక్స్ట్ బెన్ ఆ మినీ డోమ్ని దుప్పట్లతో కప్పేస్తాడు. అలాగే ఈ జోగాడు ఎక్కడ చచ్చాడు అతన్ని తిట్టుకుంటాడు. పోలీస్ స్టేషన్లో జిమ్ బార్బీ దగ్గరికి వచ్చి మర్డర్స్ అన్ని నువ్వే చేశానని ఒప్పుకొని బార్బీతో అంటాడు. ఒకవేళ నువ్వు మర్డర్స్ చేశానని ఒప్పుకోకపోతే నేను నోరి, జో అండ్ జూలియాలను చంపేస్తానని బార్బీని బెదిరిస్తాడు. బార్బీ కూడా వాళ్ళందరి ప్రాణాలను కాపాడడానికి మర్డర్స్ తన చేశానని ఒప్పుకోవడానికి సిద్ధపడతాడు. దాంతో జిమ్ నోరి అండ్ జోలను వదిలేస్తాడు. తర్వాత జిమ్ లిండా దగ్గరికి వెళ్ళి నువ్వు వాళ్ళని ఫాలో అవ్వు, వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు మినీ డోమ్ ఉన్న ప్లేస్కే వెళ్తారని చెప్తాడు. ఆఫ్టర్ దట్ జూనియర్ తన ఫాదర్ దగ్గరికి వెళ్ళి నాన్న నువ్వు నా దగ్గర ఏవైనా దాస్తున్నావా అని అడుగుతాడు. జూనియర్కి అసలు మా నాన్న జూలియస్ స్పృహలోకి రాగానే ఆమెతో ఫస్ట్ తానే ఎందుకు మాట్లాడాలి అని అనుకున్నాడు. కొంపదీసి మా నాన్న ఏదైనా తప్పు చేశాడని జిమ్పై అనుమానం వస్తుంది. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు బార్బీ మర్డర్స్ తనే చేశానని ఒప్పుకున్నాడని జూనియర్కి చెప్తాడు. అలాగే నేను కేవలం జూలియాని బార్బీ దగ్గర నుండి కాపాడాలని అనుకుంటున్నా అని అంటాడు. అది విని జూనియర్కి మళ్ళీ తన డాడ్ పై నమ్మకం పెరుగుతుంది. సమ్వేర్ ఎల్స్ జూలియా స్పృహలోకి వచ్చి నన్ను మ్యాక్స్ షూట్ చేసిందని యాంజీకి చెప్తుంది. అప్పుడే యాంజీ జిమ్ బార్బీని ఏ విధంగా ఇరికించాడో అనే విషయాల గురించి జూలియాకి చెప్తుంది. అది విన్న వెంటనే జూలియా అయితే మనం నిజాన్ని పోలీసులకి చెప్పేద్దామని అంటుంది. నోరి అండ్ జోలు బెన్ హౌస్ దగ్గరికి వెళ్ళి డోమ్ చేస్తున్న సౌండ్స్ని వింటారు. ఇప్పుడు ఆ ఎగ్ బాగా మెరిసిపోతూ అటు ఇటు కదులుతుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళు భయపడిపోతారు. అదే టైంలో లిండా కూడా వీళ్ళని ఫాలో అవుతూ అక్కడికి వస్తుంది. అలాగే ఆమె కూడా ఎగ్ని చూసి షాక్ అవుతుంది. అప్పుడే క్యార్లిన్ మేము చేస్తుంది కరెక్టే, మనం దీన్ని జిమ్ గార్డ్ దగ్గరికి తీసుకెళ్ళకపోవడమే మంచిది అని లిండాకి అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తుంది. బట్ లిండా మాత్రం వీళ్ళ మాటలను అస్సలు నమ్మదు. అప్పుడే సడన్ గా మినీ డోమ్ లోపల ఉన్న కుక్కును బటర్ఫ్లైగా బయటకు వస్తుంది. నోరి వాళ్ళ బటర్ఫ్లైని చూసి ఎలాగైనా సరే దాన్ని మినీ డోమ్ నుండి బయటకు తీయాలని అనుకుంటారు. కానీ వీళ్ళకి దాన్ని బయటకు తీసుకురావడానికి మార్గం తెలియదు. పోలీస్ స్టేషన్ బయట చాలా మంది ప్రజలు ఉంటారు. వాళ్ళందరినీ జిమ్మే అక్కడికి పిలిచి ఇప్పుడు బార్బీ తను చేసిన మర్డర్స్ గురించి ఒప్పుకుంటాడని చెప్తాడు. కానీ బార్బీ మాత్రం ఆ మర్డర్స్ తను చేయలేదని చెప్తాడు. దాంతో జిమ్కి బాగా కోపం వచ్చి బార్బీని లోపలికి లాక్కెళ్ళి మర్యాదగా మర్డర్స్ నువ్వే చేశానని ఒప్పుకొని అంటాడు. బెన్ హౌస్ లో డోము బ్లాక్ కలర్ లోకి మారుతుంది. అప్పుడే బటర్ఫ్లై కూడా కింద పడిపోతుంది. మినీ డోము బ్లాక్ కలర్ లోకి మారినప్పుడే టౌన్ లో ఉన్న పెద్ద డోమ్ కూడా బ్లాక్ కలర్ లోకి మారుతూ ఉంటుంది.
సో ఇప్పుడు ఆ టౌన్ పట్టపగలే చీకటిలోకి వెళ్ళిపోతుంది. బయట ప్రజలందరూ బ్లాక్గా మారుతున్న డోమ్ను చూసి బాగా ప్యానిక్ అయిపోతారు. లిండా ఇప్పటికే కూడా నోరి వాళ్ళను నమ్మదు. ఆమె జో వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా మినీ డోమ్ని టచ్ చేస్తుంది. వెంటనే ఆమెకు ఎలక్ట్రిక్ షాక్ కొట్టి ఎగిరి గోడకు వెళ్ళి గుద్దుకుంటుంది. అలాగే లిండా స్పృహ కోల్పోతుంది. సో ఇప్పుడు నోరి వాళ్ళు యజ్ఞ తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోవాలని అనుకుంటారు. అదే టైంలో జూనియర్ కూడా అక్కడికి వచ్చి నోరి వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. మీన్ వైల్ జూలియా పోలీస్ స్టేషన్కి వెళ్ళి బార్బీని ఫ్రీ చేస్తుంది. ఆ టైంలో ఫిల్ అక్కడికి వచ్చి బార్బీని వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తాడు. బట్ బార్బీ ఫిల్ని ఒక్క తన్ని స్పృహ తప్పేలాగా చేస్తాడు. వీళ్ళు బయటకు వెళ్తున్నప్పుడు జో ఒక పోలీస్ రేడియో సహాయంతో యాంజీని కాంటాక్ట్ అయ్యి ఒక సీక్రెట్ ప్లేస్ గురించి వాళ్ళకి చెప్పి అక్కడికి రమ్మంటాడు. ఇప్పుడు జిమ్ బెన్ ఇంటికి వచ్చి లిండాని కలుస్తాడు. వీళ్ళు కూడా జో చెప్పిన మెసేజ్ని వింటారు. బట్ వాళ్ళకి ఆ సీక్రెట్ ప్లేస్ గురించి ఏమీ తెలియదు. వైల్ లెటర్ యాంజీ అండ్ గ్రూప్ సిమెంట్ ఫ్యాక్టరీలో బార్బీ అండ్ జూలియాని మీట్ అవుతారు. అప్పుడే జూనియర్ బార్బీపై అటాక్ చేయాలని ట్రై చేస్తాడు. బట్ జూలియా జూనియర్ని ఆపి మేబీ డోమ్కి కావాల్సిన మెయిన్ హెడ్ బార్బీనే అయి ఉండొచ్చు అని అంటుంది. అలాగే బార్బీ తనని షూట్ చేయలేదని కూడా చెప్తుంది. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా జూనియర్కి నిజం చెప్పడానికి ట్రై చేస్తారు. కానీ జూనియర్కి మాత్రం తన డాడ్ మీద ప్రేమ ఎక్కువైపోయి వీళ్ళు చెప్పే మాటలను నమ్మలేకపోతాడు. దీని తర్వాత యాంజీ అండ్ గ్రూప్ ఒకేసారి డోమ్ని టచ్ చేస్తారు. వెంటనే ఆ డోము డస్ట్ లాగా మారిపోతుంది. అలాగే డోమ్ లోపల ఉన్న బటర్ఫ్లై కూడా చనిపోయినట్టు పడి ఉంటుంది. కానీ తర్వాత అది లేచి బార్బీ చుట్టూ తిరుగుతుంది. ఈ సీన్ని చూసి ఈ డోమ్కి కావాల్సిన మెయిన్ హెడ్ బార్బీనే అని అక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటారు. హౌవెవర్ ఆ బటర్ఫ్లై ఎగిరిపోగానే భూమి షేక్ అవుతుంది. అలాగే ఏదో కానీ యజ్ఞని పట్టుకోమని జూలియాకి చెప్తుంది. దాంతో జూలియా యజ్ఞని పట్టుకుంటుంది. వెంటనే భూమి షేక్ అవడం ఆగిపోతుంది. ఇప్పుడు ఎగ్ జూలియా చేతిలో ఉంటుంది. అప్పుడే బటర్ఫ్లై కూడా జూలియా దగ్గరికి వచ్చి ఎగ్ పై కూర్చుంటుంది. అంటే ఆ బటర్ఫ్లై జూలియాని డోమ్కి కావాల్సిన మెయిన్ హెడ్ అని డిక్లేర్ చేసింది అనమాట. ఇంకో పక్క జూనియర్ ప్రజలందరినీ ఒక చోటకి చేర్చి మనం అందరం చూస్తుండగానే బార్బీని చంపాలి. అతను తను చేసిన మర్డర్స్ గురించి ఒప్పుకోవడం లేదు. సో మనం ఒక మర్డర్ని బయట ఫ్రీగా తిరగనివ్వకూడదని అందరికీ చెప్తాడు. తర్వాత లిండా జో వాళ్ళ కోసం వెతుకుతూ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. కానీ అనుకోకుండా ఆమె యానిమల్ షెడ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న స్టార్స్ని అలాగే వాటి ప్యాటర్న్ డ్రాయింగ్స్ని చూస్తుంది. అలాగే ఆమె దీని గురించి జిమ్కి కాల్ చేసి చెప్తుంది. నెక్స్ట్ ఆమె గోడ పైన పింక్ స్టార్స్ కింద పడుతున్నాయని రాసి ఉండడం గమనిస్తుంది. లిండా చెప్పింది విని జిమ్ షాక్ అయిపోతాడు. బికాస్ తన భార్య కూడా చనిపోవడానికి ముందు ఇదే లైన్ని చెప్తూ ఉండేది. సో ఇప్పుడు ఆ పింక్ స్టార్స్ గురించి ఇంకా తెలుసుకోవాలని జిమ్ లిండాని తన వైఫ్ పెయింటింగ్స్ దగ్గరికి తీసుకెళ్తాడు. నెక్స్ట్ అతను ఒక బ్లాక్ కలర్ ఎగ్ పైన పింక్ స్టార్స్ పడుతున్న డ్రాయింగ్స్ని లిండాకి చూపిస్తాడు. ఇక్కడే మనకి జిమ్ అండ్ జూనియర్లు అందరికంటే ఎక్కువగా డోమ్తో కనెక్ట్ అయ్యి ఉన్నారు అనే విషయం అర్థమవుతుంది. సిమెంట్ ఫ్యాక్టరీలో జూనియర్ ఈ ఎగ్ని తీసుకుని లిండా వాళ్ళకి అప్పగించాలని అనుకుంటాడు. కానీ ఇతనికి తెలియని విషయం ఏంటంటే ఒకవేళ జూనియర్ ఈ ఎగ్ని లిండా దగ్గరికి తీసుకెళ్తే జిమ్ దాన్ని ఖచ్చితంగా నాశనం చేసేస్తాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు జూనియర్ చెప్పుకున్న దానికి ఒప్పుకోరు. అప్పుడే జూనియర్ తన దగ్గర ఉన్న గన్ని తీసి ఆ ఎగ్ని తనకి ఇవ్వమని బెదిరిస్తాడు. అప్పుడే బార్బీ జూనియర్ పై అటాక్ చేస్తాడు. వెంటనే మిగిలిన వాళ్ళు ఆ ఎగ్ని తీసుకుని పారిపోతారు. కానీ బార్బీ జూనియర్కి దొరికిపోతాడు. సో ఇప్పుడు జూనియర్ బార్బీని మళ్ళీ అరెస్ట్ చేస్తాడు. జూలియర్ అండ్ మిగిలిన వాళ్ళు ఫారెస్ట్లోకి వెళ్ళి మనం ఈ ఎగ్ని ఏం చేద్దామని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. సడన్గా ఏలిస్ వీళ్ళకి కనిపిస్తుంది. అలాగే ఆమె నేను నిజమైన ఏలిస్ని కాదు, బట్ నేను మీకు అండ్ ఇంకో గ్రూప్కి మధ్య కమ్యూనికేషన్కి ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తానని చెప్తుంది. అలాగే ఆమె మీరు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఆ ఎగ్ని ప్రొటెక్ట్ చేయండి అని, అసలు ఆ ఎగ్ని ఎందుకు ప్రొటెక్ట్ చేయాలో అనే విషయం మీకు తర్వాతే తెలుస్తుందని అంటుంది. ఇంకో పక్క పోలీస్ స్టేషన్లో జిమ్ బార్బీ దగ్గరికి వచ్చి ఇప్పుడు టౌన్ మొత్తం నీ చావు కోసం ఎదురు చూస్తుందని చెప్తాడు. అప్పుడు బార్బీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీకు కూడా నాకైతే పడుతుందని జిమ్తో అంటాడు. మీన్ వైల్ జూలియా వాళ్ళు దాక్కోవడానికి హోటల్ దగ్గరికి వెళ్తారు. అప్పుడే వీళ్ళకి రేడియోలో జిమ్ మాటలు వినిపిస్తాయి. అతను మీకు బార్బీ ప్రాణాలతో కావాలంటే నాకు యజ్ఞ అప్పగించండి అని చెప్తాడు. ఆఫ్టర్ దట్ జూనియర్ జిమ్ దగ్గరికి వెళ్ళి మర్డర్స్ అన్ని చేసింది నువ్వేనా, నిజం చెప్పని అడుగుతాడు. తన ఇక నిజం దాయలేనని తెలుసుకుని జిమ్ మర్డర్స్ అన్ని తనే చేశానని ఒప్పుకుంటాడు. కానీ నేను ఈ మర్డర్స్ అన్ని టౌన్లో ఉన్న వాళ్ళని కాపాడడానికి చేశానని జూనియర్కి చెప్పి అతన్ని నమ్మిస్తాడు. జూనియర్ తన డాడ్ మాటలకి కరిగిపోయి తన ఫాదర్ పక్కన ఉండడానికి డిసైడ్ అవుతాడు. ఇంకో పక్క జూలియా ఒకవేళ ఈ ఎగ్ రాంగ్ హ్యాండ్స్లో పడితే టౌన్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుందని భావిస్తుంది. ఇప్పుడు జూలియానే ఆ డోమ్కి హెడ్ కావడంతో ఆమె ఆ ఎగ్ని సేఫ్గా ఉంచే రెస్పాన్సిబిలిటీని తీసుకుంటుంది. అలాగే ఆమె మిగిలిన వాళ్ళని సేఫ్గా ఉండమని చెప్పి ఎగ్ని తీసుకుని బయటకు వెళ్ళిపోతుంది. ఈ వైల్ లెటర్ టౌన్లో ఉన్న ప్రతి ఒక్కరు బార్బీ ఎగ్జిక్యూషన్ చూడడానికి వస్తారు. జూనియర్ బార్బీని అందరి ముందు తీసుకొచ్చి బార్బీ మెడకి ఉరితాడు బిగిస్తాడు. అట్ ద సేమ్ టైం జూలియా ఒక లేక్ దగ్గరికి వెళ్ళి
బోట్ ఎక్కి ఎగ్ని లేక్ మధ్యలో పడేస్తుంది. వెంటనే ఆ ఎగ్ కారణంగా కొన్ని పింక్ కలర్ స్పాట్స్ ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్తాయి. అవి చూడడానికి ఆకాశం నుండి కింది పడుతున్న పింక్ స్టార్స్ లాగా కనిపిస్తాయి. టౌన్లో ఉన్న వాళ్ళు అందరూ ఈ స్పార్క్స్ని చూస్తారు. అలాగే అందరూ ఈ అందమైన వ్యూని చూసి మెస్మరైజ్ అయిపోతారు. ఆ పింక్ స్టార్స్ కారణంగా బార్బీ ఎగ్జిక్యూషన్ కూడా ఆగిపోతుంది. నెక్స్ట్ పింక్ కలర్ స్టార్స్ డోమ్కి తాకుతాయి. వెంటనే డోమ్ పై నుండి ఒక పెద్ద వెలుతురు అనేది చెస్టర్స్ మిల్ మొత్తాన్ని కప్పేస్తుంది. ఎవరో కూడా వెలుగును చూడలేకపోతారు. కొన్ని సెకండ్స్లోనే డోమ్ కూడా పూర్తిగా వైట్ కలర్లోకి మారిపోతుంది. ఇక్కడితో సీజన్ 1 ఎండ్ అవుతుంది. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ కొట్టండి. అలాగే మీకు సీజన్ 2 ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. ఒకవేళ కామెంట్స్ ఎక్కువగా వస్తే నేను సీజన్ 2 చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ రోజుకి ఇంత ఫ్రెండ్స్. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.